ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఒక్క హోమియోపతి వైద్యం మాత్రమేనని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. వేపగుంట కూడలిలో శ్రీ క్లినిక్ పేరుతో హోమియోపతి వైద్యశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శృతి BHMS ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హోమియోపతి క్లినిక్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారని, వారికి అందుబాటులో ఈ శ్రీ క్లినిక్ ఉపయోగపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వేపగుంట కోడెల్లో మరి చిరంజీవి శృతి వాళ్ళు కర్ణాటకలో హోమియోపతి మెడిసిన్కి సంబంధించి కోర్స్ చేసిన తర్వాత మరి వాళ్ళ వేపగుంట ప్రాంతంలో క్లినిక్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిత్యం మనం చూస్తున్నాం, ఇవాళ రెగ్యులర్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ కొన్ని ప్రదేశాల్లో, అంతేకాకుండా బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి సందర్భాల్లో మరి ఒక మంచి ప్రాంతంలో, ఈ ప్రాంతంలో ఎందుకంటే మనం చెప్పుకోవడానికి సిటీగా ఉన్నప్పటికీ కూడా అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని, హోమియోపతి వైద్యాన్ని మరి లాభాపేక్ష లేకుండా వాళ్ళందరికీ అందించాలి, తక్కువ ధరలకి అందించాలని మంచి సంకల్పంతో వాళ్ళు చిరంజీవి శృతి హోమియోపతి క్లినిక్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి మరింత మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కువ మందికి సేవ చేసేటువంటి ఆ శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరి నా తరపున హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బి శృతి. నేను కర్ణాటకలో హోమియోపతి కంప్లీట్ చేసుకున్నాను, డాక్టర్ బీని చెట్టి హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో. నేను రిలీవ్ అయ్యి ఒక 7 months అయ్యింది. ఇప్పుడు నేను వేరే ఆయన దగ్గర నేర్చుకొని ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇది కమర్షియల్గా పెడదాము అని ఏమీ ఐడియా కాదు, నార్మల్గా అందరికీ ఫ్రీ సర్వీస్ చేద్దాము అని ఒక ఐడియాతో పెట్టాము. ఇంకా మా పేరెంట్స్, ఇంకా ఉన్న వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంతవరకు వచ్చానంటే వాళ్ళందరి సపోర్ట్ వల్లే.